ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం కలిగిన భారతదేశ ప్రథమ పౌరురాలు దేశ 15వ రాష్ట్రపతిగా నియమితులైన ద్రౌపది ముర్ము ఛాయాచిత్రానికి కొమ్ములు దుద్ది దంతాలను పెద్దగా చేసి అవమానకరంగా చేసిన దుర్మార్గులను శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ లంబాడి హక్కుల పోరాట సమితి అధ్యక్షులు కైలాస్ నాయక్ కోరారు. ఈ రోజు కర్నూలు నగరంలోని కలెక్టరేట్ కార్యాలయం దగ్గర భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అసభ్యకరంగా చేసిన ఛాయాచిత్రాన్ని పట్టుకొని దుర్మార్గులను శిక్షించాలని లంబాడి హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. ద్రౌపది ముర్ము రెండు ఫేసులు కలిపి పెట్టినట్టున్నది. ముర్ము ఒక రాష్ట్ర దేశ ప్రెసిడెంట్కే ఇంత అవమానం జరిగితే ఏమది మొన్న ఈరోజు మనము గమనించినట్టయితే దేశంలో ఉన్నటువంటి గిరిజనులకు, గిరిజన ప్రజలకు, గిరిజన సమూహాలకు, గిరిజన తెగలపై దేశం మొత్తం మీద జరుగుతున్న దాడులను మనము ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశవ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గిరిజనులపైన దాడులు జరుగుతున్నాయి. ఎటువంటి దాడులు జరుగుతున్నాయంటే గిరిజనులు ఎటువంటి పరిస్థితుల్లో అభివృద్ధిలోకి రాకూడదు, అభివృద్ధి సంక్షేమ పథకాలు గిరిజనులకు అందకూడదు. ఒకవేళ వాళ్ళు కష్టపడి ఏ స్థాయిలో చదివి ఐఏఎస్లుగా ఉండొచ్చు, ఐపీఎస్లుగా ఉండొచ్చు, మంచి ఆఫీసర్లుగా, మంచిగా జడ్జీలుగా, సుప్రీంకోర్టు జడ్జీలుగా, హైకోర్టు జడ్జీలుగా, రాజకీయ నాయకులుగా ఎదుగుతున్నప్పటికీ కొంతమంది పనిగట్టుకొని గిరిజనులపై దాడులు ఎలాంటివి చేస్తున్నారంటే వీలైతే కొట్టి చంపుతున్నారు, లేదంటే చెప్పులతో కొట్టుతున్నారు, లేదంటే ఇంకొక రకంగా దాడులు చేస్తున్నారు. దాంట్లో భాగమే మన దేశానికి ప్రథమ పౌరులైనటువంటి ద్రౌపది ముర్ము గారు మన రాష్ట్రపతి గారి ఫోటోని మార్పింగ్ చేసి ఈ విధంగా ఆమెను ఒక రాక్షసిగానో, ఒక పశువుగానో కొమ్ములు పెట్టి ఆమెను ఇలా సోషల్ మీడియాలో ఎవరైతే అవమానం చేస్తున్నారో వారిని ప్రభుత్వాలు, చట్టాలు, పోలీసులు, ఇంటెలిజెన్సీ వాళ్ళు అందరూ కూడా ఇలాంటి మూర్ఖులను పట్టుకొని వీళ్లకు తగిన శిక్ష వేయాలని చెప్పి ఒక గిరిజన నాయకుడిగా నేను ప్రభుత్వానికి అలాగే రాజకీయ నాయకులకు, పోలీస్ అధికారులకు కూడా నేను తెలియజేయడం జరుగుతుంది. వెంటనే చర్యలు తీసుకోవాలా, లేదంటే ఈ విషయంపై మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా ఆందోళన చేయడానికి సిద్ధమవుతామని చెప్తున్నాను. నా పేరు ఆర్ కైలాస్ నాయక్. నేను లంబాడి హక్కుల పోరాట సమితి గిరిజనుల తరఫున పోరాట నాయకుడిగా కొనసాగుతున్నాను.